అంటే పెద్ద పరిచయం అవసరం లేదు, అందరికీ తెలిసిన వారే. ఇప్పుడు మన హైదరాబాద్ బుక్ ఫేర్ కూడా మీరు ఇన్ఛార్జ్ అధ్యక్షులు. సో అట్లా అంటే ఒకప్పుడు మనకు అనిపించేది ఇప్పుడు ఏదో ఎగ్జిబిషన్ పోతే జనాలు అందరూ ఇట్లా పోతూ ఉంటారు, చదువుకోవడానికి వస్తలేరు అని. కానీ గత 2 సార్లు నేను చూసినప్పుడు మాత్రము ఎగ్జిబిషన్ కన్నా ఎక్కువ మంది అసలు ఇక్కడ మన హైదరాబాద్ బుక్ ఫేర్లో ఎక్కడ చూసినా అసలు అంటే బయట మిర్చి బండిలు అవన్నీ ఉన్నాయనుకోండి, కానీ బట్ లోపల మాత్రం ఇంతమంది అసలు ఏంటి ఇక్కడ ఏమన్నా ఎగ్జిబిషన్ నడుస్తుంది. నేనైతే అది ఎగ్జిబిషన్ ఏమో లోపల పోయిన తర్వాత ఏదో బుక్ ట్రస్ట్ ఉంటుంది అని అనుకున్నాను. కానీ చూస్తే అసలు నేను ఫస్ట్ టైం అంటే గత లాస్ట్ ఇయర్ అటెండ్ అయ్యాను ఒకసారి. చాలా అద్భుతం. అంటే ఎంతోమంది పిల్లలు ఇక్కడ కొత్త కొత్త రచయితలు అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపించుకుంటూ ప్రతి ఇటు రావడం అనేది నిజంగా మన తెలుగు వారికి కూడా గర్వకారణం. ఒక అంటే సాహిత్యానికి అట్ట ఊపు. అంటే ఇప్పుడు యాకూబ్ గారు అనగానే ఒకరేమో బాబాయ్ అంటారు, ఒకరేమో నాన్న అంటారు, ఒకరేమో అంకుల్. అంటే ఆయన ఈ రచయితలు ఒక యంగ్ రైటర్స్ తోటి ఇట్లాంటి అనుబంధాలు పెంచుకుంటూ అరే ఒక మన సూఫీ అంటే నాన్న, అరే ఈయనకు నాన్న ఇలాగా అయింది అని చెప్పి నేను అసలు తర్వాత సో అట్లా ఒక అనుబంధం, సాహిత్య అనుబంధాన్ని పెంచుకుంటూ రొట్టె మాకు రేవు అనే ఒక అవార్డు కూడా తెలిపి కొత్త పాత అని కాకుండా ఒక సాహిత్యంలో ఒక మంచి కవులకు కూడా అవార్డు ఇస్తుంటూ ఒక తను సొంతంగా ప్రారంభించిన అవార్డు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. సార్ మాకు ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జయన్ చల్ల గారు, సతీష్ రెడ్డి గారు, రాజేశ్వర్ గారు, సిద్ధన్న, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రుడు వేణు నక్షత్రం, సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ మిత్రులందరికీ నమస్కారం. ఆట గురించి ఏ నోట విన్న ఆట అనేది తెలుగు నేల మీద బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ముఖ్యంగా అండర్లైన్ చేసుకోవాల్సింది సాహిత్యము, కళల్ని జనంలోకి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నంతో ఇక్కడ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళను కూడా ప్రోత్సహించాలనేటువంటి సంకల్పంతో మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉత్సాహం కలిగించాలనేటువంటి ఒక ప్రయత్నంతో ఆట కొనసాగుతూ ఉన్నది. సాహిత్యాన్ని ఇంకొంత ప్రేరణ ఇవ్వడానికి సాహిత్యానికి చేస్తున్న కృషి మేమందరం చూస్తున్నాం. వీఆర్ చెరిషింగ్ ఆల్ ది ఎఫర్ట్స్ యూ ఆర్ డూయింగ్ ఫ్రమ్ ఆట. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం 2 ఏళ్లకు ఒకసారి అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఆట జరిగినప్పుడల్లా వేణు నక్షత్రం గారు, రవి వీరేళ్ళు గారు ఫోన్లు వస్తాయి. అంతకుముందు వాళ్ళు కూడా వచ్చి సాహిత్య సభలు చేస్తున్నాం పాల్గొనాలంటారు, కవిగానో లేకపోతే వక్తగానో, లేకపోతే ఈసారి ప్రమోషన్ ప్రారంభ సభలోకి వచ్చారు. ఏదేమైనా మిమ్మల్ని కలుసుకోవడం బోళ్ళంత ఇష్టం. మీ అందరితో కొంతకాలం కొంతసేపు గడపటం బోళ్ళంత ఇష్టం. కలవడం అనేటువంటిదే ప్రధానమైనది. ఏ సృజన ప్రక్రియ అయినా కలవడం కోసమే అల్టిమేట్గా చేయాల్సింది. దూరాలు పెంచడం కాదు, దూరాలు దగ్గర చేయడము, అసలు దూరాలే లేకుండా చేయడం అనేది అల్టిమేట్గా సాహిత్యానికి ఉండేటువంటి ప్రధాన లక్షణం, ఉండాల్సిన లక్షణం. దానిలో భాగంగా తెలుగు నేల మీద ఇవాళ వినోద్ కుమార్ శుక్ల అనేటువంటి జ్ఞానపీఠ బహుమతి గ్రహీతని, అది కూడా ఛత్తీస్గఢ్ స్టేట్లో రాయపూర్ ప్రాంతంలో పుట్టినవాడు. తన కవిత్వం కానీ, నవలలు కానీ, కథలు కానీ మధ్యతరగతి జీవితం గురించే రాసినవాడు. ఆ మధ్యతరగతి జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాల్ని, దుఃఖాల్ని, సంతోషాల్ని తనదైనటువంటి ఒక శైలి మ్యాజిక్ రియలిజంలో రాశాడని కొందరంటారు. మొత్తంగా తానున్న కాలంలో తాను ఉంటున్న కాలంలో సమాజాన్ని ప్రభావితం చేయడం కోసం, ప్రజల యొక్క జీవితాలు ఇంకా మెరుగుపడడం కోసం సాహిత్య సృజన చేస్తూ వచ్చాడు. అటువంటి క్రమంలో నాకు విచిత్రంగా, నేను కొద్దిగా హిందీ చదువరినే, తెలుగులో పిహెచ్డి దాకా చేసి 32 ఏళ్ళు తెలుగు అధ్యాపకత్వం చేశాను, కానీ అటు ఇంగ్లీష్ అంత గట్టిగా చదవలేను, కానీ హిందీ చల్తా హై, అచ్చా హీ చల్తా హై.
నాకు కవిత్వంలో హిందీ చదువుతున్నప్పుడు కేదార్నాథ్ సింగ్ బాగా ఇష్టం. ఆయన చదువుతాను. ఆయన కవిత్వం చదివి ఆయన ఎట్లయినా కలవాలని ఢిల్లీ దాకా వెళ్ళి ఆయన కలిసి వచ్చారు కూడా. అట్లానే కున్వర్ నారాయణ అనే కవి కూడా ఇష్టం. ఆ వచ్చినంత మేరకు అది చదువుకుంటూ హిందీలో భలే రాశాడే అని అనడం. వినోద్ కుమార్ శుక్లా గురించి ఫోకస్లోకి ఒక్కసారి వచ్చిన తర్వాత అతని కవిత్వము వైపుకు కొద్దిగా చూస్తుంటే ఆయన జ్ఞానపీఠ వచ్చినప్పుడు ఇక్కడ సాహిత్య మిత్రులు చాలామంది పత్రికల్లో రాశాడు. ఇక్కడే ప్రసేన్ ఉన్నాడు, వారాల ఆనంద్ గారు కూడా రాసినట్టున్నారు. శ్రీనివాస్ గౌడ్ అని వినోద్ కుమార్ శుక్లా కథల్లో ఏమున్నది, కవిత్వంలో ఏమున్నది, నవలల్లో ఏం చేస్తున్నాడని వ్యాసాలు ఇక్కడ విస్తృతంగా వచ్చాయి. ఆ విస్తృతంగా వచ్చిన కాలంలో మళ్ళీ ఆట వినోద్ కుమార్ శుక్లా గారి గురించి ఒక ప్రత్యేకమైన సదస్సు పెట్టడం అనేది ఒక ఆదాన ప్రధాన సంస్కృతికి దాన్ని గౌరవించినట్టు మనం ఇవ్వడం, మనం తీసుకోవడం. ఆ ఆదాన ప్రధాన ప్రక్రియకి ఆట తలలో వచ్చినటువంటి ఒక ఆలోచన గొప్పది. దాని కొనసాగింపుగా సిద్ధారెడ్డి అన్న ఇప్పుడే అన్నాడు, జ్ఞానపీఠ వైపుకి వెళ్ళారు కదా, జ్ఞానపీఠ వచ్చిన వాళ్ళ గురించి ఇట్లా చేస్తూ ఉంటే బాగుంటుందని. అంటే ఒక ఏమంటారు, క్యాలెండర్ అంటారు, అకాడమిక్ క్యాలెండర్ ఒకటి తయారవుతూనే ఉంది వేదిక మీద. ఆ క్యాలెండర్ని కూడా చేసుకొని ముందుకు పోతే మనం బోర్డులంత ముందుకు పోవచ్చు. తర్వాత ఒక ప్రత్యేకమైన ఒకటే అర నిమిషంలో మాట్లాడతాను. ఆయన వినోద్ కుమార్ శుక్లా గారు పుస్తకాలకు పెట్టే పేర్లు చూసినప్పుడు నాకు బోర్డులంత సంతోషంగా అనిపించింది. మనం ఏం చేస్తాము, పుస్తకం పేరు పెట్టాలంటే మహాప్రస్థానం లేదా ఇటువంటి ఒక పేరు లాంటివి పెడతాం. ఈయన అలా కాకుండా సామాన్య వాక్యాలని పుస్తకాల పేర్లుగా పెట్టడం, దానికి సంబంధించినట్టు మొత్తం ఆ పోయిటరీకో, ఆ నవలకో, కథకో సింబలైజ్ చేయడం అనేటువంటి చూస్తాం. 1971లో రాసిన పుస్తకం పేరు లగ్భగ్ జై హింద్. జై హింద్ ఓకే, లగ్భగ్ అన్నాడు, ఆల్మోస్ట్ జై హింద్ అని. ఇక లగ్భగ్ అంటే ఆల్మోస్ట్ జై హింద్. ఇంకొక దానికి పేరు పెడతాడు కవిత్వం పుస్తకానికి, వహ్ ఆద్మీ చలా గయా నయా గరం కోట్ పెహన్కర్ విచార్ కీ తరహ. ఓ ఆద్మీ చలా గయా, అతను వెళ్ళిపోయాడు. ఎట్లా అంటే నయా గరం కోట్ పెహన్కర్, వేడి ఇచ్చేటువంటి గరం కోటుని తొడుక్కొని ఎట్లా వెళ్ళాడు, విచారంలాగా వెళ్ళాడు అని సింబాలిక్గా పెట్టడం. తర్వాత ఇంకొక నవలకు పేరు పెడతాడు నౌకర్కి కమీజ్. నౌకర్ అంటే పనిచేసే అతనికి కమీజు అనేటువంటి వేసుకునే దుస్తులు దాన్ని. ఇంకొకటి అది మూవీ నవలగా వచ్చింది, అది వచ్చింది. తర్వాత పేడ్ పర్ కమ్రా, చెట్టు మీద గది, ఆ పుస్తకం పేరు. సబ్ కుచ్ హోనా బచా రహేగా, ఇంకా కావలసింది ఉండనే ఉంది అనేటువంటి పుస్తకం. ఖిలేగాతో దేఖెంగే, పరిమళిస్తే చూద్దాం. ఖిలేగా అంటే అది వికసిస్తే చూద్దాం. ఇంకొకటి లాస్ట్, దీవార్ మే ఏ కిటికీ రహితీ థీ, గోడలో ఒక కిటికీ ఉండేది. ఇట్లా తను రాసినటువంటి పుస్తకాలకు పేర్లు పెడుతూ తను ఏ జీవితం గురించి, ఏ మధ్యతరగతి జీవితాన్ని మొత్తం లోకానికి చాటతిప్పదలుచుకున్నాడో ఆ జీవితపు ప్రతీకగా ప్రతీకాత్మకంగా ఆ పుస్తకాలకు పేర్లు పెడుతూ ఉన్నాడు వినోద్ కుమార్ శుక్లా గారు. అటువంటి కవిని, వైవిధ్యభరితమైనటువంటి సాహిత్యాన్ని రాసినవాడు. జ్ఞానపీఠ అవార్డు అనేటువంటి పురస్కారాలు ఎందుకు అవసరం లేదు కదా అది ఇది అంటారు, కానీ ఒక పాయింట్ ఉంది దాంట్లో. అక్కడ పురస్కారం వస్తే ఇక్కడ సభ జరుగుతుంది. అంటే ఫోకస్ లైట్ దాని మీద పడుతుంది. ఆ ఫోకస్ లైట్ పడడానికి అవార్డులు కావాలి. అదే పనిగా అవార్డు కావాలి రావాలి అది ఎలా వస్తుంది, ఇలా అయితే వస్తుందా అనే పద్ధతులు కాకుండా సహజంగా వచ్చే అవార్డు రాగలిగిన స్థితిలో కవి ఉండాలి, అదే సృజనకారుడు ఉండాలి. అంతే సహజంగా ఆ సాహిత్యం వైపుకు ప్రజలు ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితులు రావాలి. అటువంటి ఫోకస్ లైట్ని ఇవాళ వినోద్ కుమార్ శుక్లా గారికి మీద ఈ వేదికగా వేసినందుకు ఆటాకు ధన్యవాదాలు తెలుపుతూ, దీన్ని మొత్తం చూస్తూ ఉన్నటువంటి నేను వేదంతో కొద్ది చనువు ఎక్కువ,
నేను రాలేనన్నా, మీరు రండి, మీరు రావాలి, మీరు రాలి. మేము హైదరాబాద్ బుక్ ఫేర్ డిసెంబర్ 19 నుంచి జరుగుతుంది సార్. పగలు రాత్రి పనులు చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఇందిరా పార్క్ దగ్గర అవన్నీ చూస్తున్నాం. దానికి ఆహ్వానించాల్సిన అతిథుల్ని కూడా పిలవాలి, బోల్డన్నీ ఉంటాయి. నేను అది ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, ఇది ఆహ్వానం మీ అందరికీ. హైదరాబాద్లో మీరందరూ ఉంటే తప్పకుండా డిసెంబర్ 19 నుండి 29 వరకు జరిగే హైదరాబాద్ బుక్ ఫేర్లో పాల్గొనమని, ఆ పుస్తకాల కోసం మనుషుల మధ్య మీరు కూడా తిరుగాడాలని ఆహ్వానిస్తూ, జై హో కవిత్వం, జై హో సాహిత్యం. యాకూబ్ గారు, అద్భుతంగా మీరు వినోద్ కుమార్ గారి గురించి చిన్నగా చెప్పినా కూడా జనం ఒక చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అంటే ఈరోజు ఇంకా మనం తెలుసుకోబోతున్నాము మనకి వినోద్ కుమార్ శుక్లా గారి గురించి. అంతేకాకుండా అంటే హిందీ సాహిత్యంలో మంచి లబ్ధ ప్రతిష్ఠులు, అంటే చాలా పిహెచ్డీలు చేసిన వారు మన ప్రసేన్ గారు ఇక్కడ ఉన్నారు. అలాగే డాక్టర్ పేరిశెట్టి శ్రీనివాసరావు గారు కూడా విజయవాడ నుంచి వచ్చారు ఇక్కడికి. అలాగే మనకి డాక్టర్ ఆర్ సుమన్లత గారు ఉన్నారు. ప్రొఫెసర్ సరాజ్ గారు ఉన్నారు, ఢిల్లీ నుంచి వచ్చారు వారు. తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు, ఆనంద్ వరాల గారు కూడా ఒకప్పుడు మంచి వ్యాసం రాశారు. అప్పుడు ప్రసేన్ గారు కూడా రాశారు అవార్డు వచ్చినప్పుడు. సో ఆ విధంగానే నాకు వినోద్ కుమార్ శుక్లా గారి గురించి నాకు తెలిసింది. సో అట్లా మళ్ళా రెంటాల జయదేవ్ గారు మన 25 ఏళ్ళ సినిమా గురించి ఒక అద్భుతమైన బుక్ రాశారు. ఆయన కూడా ఈరోజు మనతోటి వినోద్ కుమార్ శుక్లా గారి గురించి మాట్లాడే వీళ్ళందరూ కూడా ఒక మంచి, అంటే హిందీలో మన తెలుగు వాళ్ళు అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ పరిచయం లేదు, కానీ వాళ్ళు హిందీ రంగంలో చాలా ప్రాముఖ్యత పొందిన వాళ్ళు తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో రాస్తున్నారు. కాకపోతే హిందీ అనేది వాళ్ళ ఒక ట్యాగ్ లైన్ లాగా ఉంది. అందుకని వాళ్ళని ఈరోజు మనం మన సాహిత్య లోకానికి పరిచయం చేద్దామనేది కూడా ఒక ముఖ్య ఉద్దేశము. దానికి వారధిగా మనం ఈరోజు వినోద్ కుమార్ శుక్లా గారి రచనల్ని యూజ్ చేసుకున్నాము. సో వాళ్ళందరూ కూడా చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నారు. మనం ఇంకా నెక్స్ట్ ఒక ప్రోగ్రాం కాగానే దాని నుంచి మాట్లాడుకోవచ్చు. సో సారీ సార్, మీ అందరికీ ఇంతసేపు వెయిట్ చేపిస్తున్నాము. సో అయితే మనం ఈ కార్యక్రమాన్ని ఒక నిమిషంలో ముగించేసుకొని స్టార్ట్ చేద్దాము. దానికన్నా ముందు ఒక చిన్న, అంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, భిన్న సంస్కృతులు తెలిస్తేనే ముచ్చట్లు, ఇచ్చిపుచ్చుకోవడం ఓ సంస్కారం, అందరినీ కలుపుకోవడం ఓ అభ్యుదయం. ఇది ఈ సభకి పెట్టుకున్న మేము పిలుపు. దాన్ని అద్భుతంగా రాసిన వారు మా రాధికా సూరి గారు, సాహిత్య కమిటీ మెంబరు. తను అందరితోటి కోఆర్డినేట్ చేసుకోవడము, వాళ్ళందరూ కూడా వ్యాసాలు రాయడం, వాళ్ళందరి పరిచయాలు. రాధికా సూరి గారు చాలా పనిచేశారు దీని వెనకాల. సో అలాగే సంపత్ కుమార్ బెల్లంకొండ కూడా మనకు చేశాడు, బట్ ఈరోజు ఎలక్షన్ డ్యూటీ వల్ల రాలేకపోయారు. సో మన తర్వాత రవీందర్ హాస్పిటాలిటీ టీంలో రవీందర్ అండ్ జ్యోత్స్న గారు అక్కడ ఉన్నారా. సో వీళ్ళందరి హార్డ్ వర్క్ తోటి ఈరోజు మనం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి సాహిత్య వాతావరణంలో సండే మార్నింగ్ చేసుకుంటున్నాము. సో దీనికన్నా ముందు మన అతిథులు, ఇక్కడ ముఖ్య అతిథులు యాకూబ్ గారికి, సిద్ధారెడ్డి సార్కి ఒక చిన్న ఆత్మీయ సత్కారం. జయంత్ గారి చేతుల మీదుగా, జయంత్ ఆట కార్యవర్గం చేతుల మీదుగా చిన్న ఆత్మీయ సంస్కారం. కొంచెం దగ్గరగా ఉంది.
దీంతో మన ప్రారంభ సభ ముగిసింది. ఇప్పుడు మనము మొదటి సెషన్కి వెళ్దాము. మొదటి సెషన్ను నిర్వహించడానికి ప్రసేన్ బెల్లంకొండ గారు ప్రసేన్ గారు వచ్చి వేదికని తీసుకోవాలని మనవి.